हमारे ఇది మెల్బర్న్ లో పెద్ద ఫుడ్ లాకర్. अरे गिसिएरा ఎందుంది ఇది లోపల అన్ని షూలు ఉన్నా మాకు వన్ షూస్ పైన కళ్ళు కళ్ళు పడ్డాయి. హై గైస్, వాట్సాప్, నమస్తే, ఇట్స్ యువర్ బాయ్ శాండీ బాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎప్పటి నుంచో నేను స్లైడ్స్ కొనాలనుకుంటున్నా. అంటే పాతగా ఉండే అంతా ఖరాబ్ అయిపోయినాయి. ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నా. అయితే నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే, ఇన్స్టాగ్రామ్ అంటున్నా, నార్మల్గా వెబ్సైట్లో స్క్రోల్ చేస్తుంటే చూస్తుంటే చాలా ఆప్షన్స్ ఉండే. సరేలే చూద్దాం ఏదని చూస్తుంటే ఒకటి కనిపించింది, నైకీ రోమ్ అనే ఒక స్లైడ్స్ కనిపించినాయి. అవి చూసిన తర్వాత కొందాం అనుకున్నా. $90 ఏముండే. సరేలే తర్వాత కొందామని చెప్పి లైట్ తీసుకుంటే ఫుట్ లాకర్ యాప్లో చూస్తుంటే ఆఫర్ వచ్చింది. $16కి ఆఫర్ ఉంటే సరేలే కొందాం అనుకొని మొన్న పోదాం అనుకున్నా, పోలేదు. సో ఫైనల్లీ ఈరోజు పోదాం అనుకున్నా, అందుకే వ్లాగ్ చేస్తున్నా. సో ఈ నుంచి బయటికి పోయి డైరెక్ట్ ఈ నుంచి సిటీలో ఒక నార్మల్గా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుని ఇంటికి వస్తుంది. కాకపోతే నాకు వేసుకొని సైజ్ చూసి మంచిగా ఉంది అని నాకు అనిపిస్తే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కొంచెం. సో అందుకే స్టోర్ పోతున్నా. ఇక్కడ నార్మల్గా ఇక్కడ చాట్సన్లో కూడా ఫుడ్ లాకర్ ఉంది, వేరే దగ్గర కూడా ఉంది. కాకపోతే వాళ్ళ దగ్గర ఆ మోడల్స్ లేవు. మోడల్ ఉంది, కాకపోతే నేను వైట్ కలర్ కోసం చూస్తున్నా. వైట్ కలర్ లేదు, నా సైజులో కూడా లేదు. దాని తర్వాత స్టోర్ పికప్ అని ఉండే, అది స్వాన్స్టన్ స్ట్రీట్లో ఒకటి ఉంది. నాకు తెలిసి అది పెద్ద ఫుట్ లాకర్ అనుకుంటా. స్వాన్స్టన్ స్ట్రీట్ తప్పు ప్రొనౌన్స్ చేస్తే సారీ, కింద పెడుతున్నా. అదే పెద్ద ఫుట్ లాకర్. సో ఇప్పుడు ఆడికే పోతున్నా. ఆడికి పోయి ఈ నుంచి పోయి ట్రైన్ నుంచి పోదాం అనుకున్నా. ఇప్పుడు ట్రైన్ తీసుకొని వెళ్ళిపోయి ఆడ పోయిన తర్వాత మళ్ళీ ఆడికి పోయి ఆడ చూసి ఆడ ఉంటే మన అదృష్టం, లేకపోతే దళిద్రం అనుకోవాలి. సో ఇప్పుడు పోతున్నా. ఎట్లా పోతున్నా, ఏం చేస్తున్నా మొత్తం చూపిస్తా. లాస్ట్కి స్లైడ్స్ కూడా చూపిస్తా, అవి ఎట్లున్నాయి అంతా కూడా చెప్తా. చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ దెన్ సీ యూ. స్లైడ్స్ కొందాం. బాయ్. నేను ఇప్పుడు చెప్పినా పోతున్నా అని చెప్పి. నార్మల్గా నేను ట్రైన్ ఎక్కి పోదాం అనుకున్నా. ట్రైన్ ఎక్కి పోయి నడుస్తుంటే మనోడు ఫోన్ చేసిండు, ఏడున్నావు అని చెప్పి. అంటే ఇట్లా పోతున్నావు అని చెప్పిన. చెప్తే ఫోన్ పెట్టే నా దగ్గర మాట్లాడకని చెప్పి బ్లాక్ చేసి ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి ఇప్పుడు వాడు తీసుకొని పోతున్నాడు. వాడు తీసుకొని డ్రాప్ చేస్తా అని చెప్పిండు. వాడు ఇప్పుడే జాబ్ అయిపోయింది, ప్రొఫెషనల్ జాబ్ ఉంది. జాబ్ అయిపోయింది. ఇప్పుడు వాడు ఇంటికి పోతున్నాడు. డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను, నువ్వేమన్నా వేసుకో అని చెప్పిండు. సో ఇప్పుడు వాడు పోతున్నాం. మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఏం ఫ్రేమ్ రాది ఇప్పుడు సో ఇప్పుడు వీడు దింపుతున్నాడు, పోతున్నాం. ఇప్పుడు వీడు కూడా కొంటా అనుకున్నాడు, కాకపోతే వానికి అలసిపోయిన ఇంటికి పోవాలంట. ఇప్పుడు నాకు నచ్చితే నేను ఉన్నది చూసి మళ్ళీ వాడు కూడా కొంటా అన్నాడు. సో గాయస్ ఏంటంటే అది ఇప్పుడు పోతున్నాం. చెప్పు ఎంతవరకు కరెక్ట్ అంటావు బ్రో? నాకు అర్థం కాదు. నడుస్తూ పోతున్నా అంటివి, ట్రైన్ స్టేషన్ అంటివి. సరే వస్తున్నారా పోదాం అంటే దుడు విన్ మొత్తం విన్ వస్తున్నా ఆంటీ వచ్చింది. ఏమంటావు? అరే నీకు ఇక్కడ నియరెస్ట్ స్టేషన్ రా ఏమన్నమాట అది అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మనుషులని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి. కానీ నేను మనిషిని కాదు కదా. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, దోసగాలను గుద్దలం చేయాలని చెప్పి చెప్తున్నాడు వాడు. గుద్దలం చేయాలంటే దోసగాలు ఎందుకున్నారు రా భయ్? బ్రదర్స్ పీకని పెట్టినా బ్రదర్స్. అందుకే దమ్ చేయాలంట. మీ దోస్తులకు కూడా మీరు ఎక్కడికైనా పోవాలి, బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళని సావదంగా తీసుకొని పోండి. రాకపోతే ఈ వీడియో వాళ్ళకి చెప్పండి. అంటే దెన్ సీ యూ బై లీవింగ్, సీ యూ ఎట్ సిటీ. ఈ వదిలేగానే నేను జంప్. అది వీడు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను అంతే. బాయ్. మనమే జుగాడు అనుకున్నాం, మనకంటే జుగాడు ఉన్నాడు వీడు కూడా 3 మార్చుకున్నాడు. బట్టలు చేంజ్ చేసుకుంటాడు రోడ్డు పైన. నాడు చాలా తీసిన మంచిగా. సో గైస్ పక్కనే హైప్ కూడా ఉంది. హైప్ పక్కన ఫుట్ లాకర్. ఇది మెల్బర్న్లో పెద్ద ఫుట్ లాకర్. నా ఫస్ట్ జార్డన్ సిటీకెళ్ళి తీసుకున్నాను.
ఫస్ట్ టైం ఈయన వచ్చి తీసుకున్నా జార్డన్స్ నావి. ఇప్పుడు సేల్ నడుస్తుంది. సో గాయస్ కింద కూర్చున్నాము, ఇప్పుడు పైకి వచ్చేసినాము. ఇవి 2 ఫ్లోర్స్ ఉంటుంది. 2 ఫ్లోర్స్ కాదు, అది ఇది ఫ్లోర్ కాదు కదా. 2 ఫ్లోర్స్ ఏం లేదు, కింద కొంచెం స్లోప్ డౌన్ ఉంటుంది, కొంచెం స్లోప్ అప్ ఉంటుంది. దానికంటే ఏం కూడా బెటర్ ఏమో కదా. ఓకే సార్ బాయ్. కొడుకు కుడితే షూస్ ఇవన్నీ, కూతురు కుట్టినా కూడా షూస్. కూతురు కుట్టినా కూడా కూతురు షూస్. అరే గెస్ చేయరా ఎంత ఉంది ఇది? 120, 140. గివ్. ఓకే కెమెరా ఆఫ్ చేయి. ఫస్ట్ అది కొందామా? 70. Yeah, last one. I think I have it. Lucky me. I'll have a look at the back for you, okay? Yeah, please. Thanks. Yeah, I'll be back. Cheers, mate. సో బ్లాక్ తీసుకోవాలమ్మా, వైట్ Black వద్దు, white అవ్వ. సౌండ్ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంది. అడిగినా ఒకటే ఒక సైజు ఉందన్నాడు, UK7. అది UK7 ఒకటే ఒక సైజు ఉందన్నాడు. ఆ లోపల చూడండి ఇంకా పోతుంది. అది ఇప్పుడు సేల్లో ఉంది. $70 ఏం వస్తుంది నాకు. నేను అది నార్మల్గా ఆన్లైన్లో చూసి వచ్చేసిన ఇక్కడికి. గాదెం Fresh slides, mate. క్రేజీ కంఫర్ట్ ఉన్నాయి రా. క్రేజీ తీసుకుంటున్నా, కళ్ళు మూసుకొని తీసుకుంటున్నా. క్రేజీ కంఫర్ట్ ఉన్నాయి. ఫుల్ పైసలు మా దగ్గర. ఫుల్ పైసలు లేవు కానీ తీసుకుంటున్నా, చాలా బాగున్నాయి. నేను బ్లాక్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే బ్లాక్ కొంచెం ఫుట్పాత్ మాల్లా ఉంది. లెజిట్ ఫుట్బాల్ మళ్ళీ మళ్ళా ఉంది. ఇవి చాలా బాగున్నాయి. ప్యాంట్ రోజు కాబట్టి మీకు కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. సైజ్ పెద్ద తీసుకుంటా. వద్దు, ఇదే ఓకే. మళ్ళీ ఇవి ఉరుకుతుంటూ ఊసిపోతాయి. పర్ఫెక్ట్. యాక్చువల్లీ మంచిగా. అరే దీనిలో ఆఫర్ ఉండేరా, 69కి రావాలి యాక్చువల్లీ. అడుగు అని మరి. 69కి రాకపోయినా 90 తీసుకుంటా. అరే పెట్టిండే బయట చదువుకోరు, మీకు వస్తే నాకు రాదు. తీసేసుకుంటా, ఫిక్స్ తీసేసుకుంటా. ఆపేస్తున్నా. వేరే షూస్ కూడా మనం చూద్దాం. సో గాయ్స్ షాప్లో అన్ని షూలు ఉన్నా, మాకు 1 షూస్ పైన కళ్ళు పడ్డాయి. సేమ్ ట్రావెల్స్ కాస్ట్లో. అవును, అదే చాలా. మా ఆఫీస్లో ఒక ఆమె ట్రావెల్స్ పాటు ఆఫీస్ వస్తుంది. సో నాకు చెప్పేది, వీళ్ళ జాబ్లో ఒక ఆమె ట్రావెల్స్ స్కాట్ వేసుకొని క్లీన్ చేస్తుంది, స్వీప్ చేస్తుంది. అరే లాగ్లో పెట్టినా అది చూసినాక నాకు వెళ్తుంది. నా ఫస్ట్ నేవీ బ్లూ ఉన్న చూసినావా, హైస్ ఓజీ ఇక్కడే. యాక్చువల్లీ క్రాక్స్కి నా క్రాక్స్ పెట్టుకోవచ్చు. సెల్టిక్స్ అని చెప్పిన ఇది ఉంది. ఏమొద్దు. అరే ఇవి నా స్లైడ్స్కి బాగుంటాయి. సారీ స్లైడ్స్ అంటున్నా, క్రాక్స్. క్రాక్స్ వేసుకునే దండగా అంటే మళ్ళీ ఇంకో వేసుకుంటా అంటున్నాను. అబ్బా బీచ్ పోతున్నా అలా క్రాక్స్ వేసుకునేమన్నా రోడ్డు తిరుగుతా అంటావు క్రాక్స్ వేసుకొని. లాగ్లో పోతుందా నువ్వు కూడా లేకపోతే బూతులు వస్తున్నాయి వాటికి. కొంచెం క్రాక్స్ అంటే నచ్చదు, మనం పొట్టాలి కాబట్టి మనకి ఇష్టం. క్రాక్స్ అంటే నచ్చదు, గుద్దాలుతుంది అదనమాట. ఇవేమన్నా తీసుకుందా? పనికైతే వస్తాయిరా, నేనైతే వాడతా. తీసుడు. But cash or card? Oh yeah. Thank you guys. Thanks, man. థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్లీ పైసలు ఖర్చు పెట్టుకున్నాం. సో ఒకసారి మళ్ళీ వేసుకొని ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం కావాలి, తీసుకున్నాం. న్యూ బ్యాలెన్స్ బాగుంది, యాక్చువల్లీ బాగుంది. అయిపోయింది, సక్సెస్ఫుల్లీ తీసేసుకున్నాం. ఇప్పుడు పోతున్నాం, కొంచెం ఆకలిస్తుంది. బయట ఇంత నల్లగా బయట చీకటి అయిపోయింది.
సో గాయ్స్ ఇప్పుడు తీసేసుకున్నాం, బయట పోతున్నాం, ఆకలిస్తుంది, తినేసి ఇంటికి పోతాం. సో బయట అప్పుడే కొంచెం చీకటి అయిపోయింది, తిన్నాను పోతున్నాం. తిన్నాను కదా. వద్దా తిందామన్నావా? తీసేసుకుని పోదాం, తినుకుంటూ పోదాం, ఏదో తినుకుంటూ పోదాం. అరే మస్తు ఇస్తాను బ్రో. మా ఇంటికి ఆర్ బాబిక్యూ చికెన్ కావాలన్నా? బాబీకి మీట్లో పడుతుంది, చికెన్ కాదు. అందులో పంది ఉంటుంది, బట్ థ్యాంక్ యూ. సో ఇప్పుడే తినేసినాం, ఆగ్రహి ఇప్పుడే తినేసినాం, తినేసి కారెక్కినాం. కాదు ఏం తిన్నాం? ఆగు జరా ఏం తిన్నాం అంటే మనిషి నుంచి మారే కారెక్కి ఇప్పుడే అయిపోయింది. అంటిల్ దెన్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతా అయిపోయింది. బాయ్ గైస్, బాయ్.